దిన వాగ్దానము యోహాను సువార్త 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన నామములో మనము ఏది అడుగుతామో అది మనకి దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ప్రార్థించినప్పుడు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని అంటాము కదండి. యేసు నామములో మనము ఏది అడిగితే అది మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్లో గైకొందురు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి అడగక మునిపే అన్నీ కూడా అనుగ్రహించే దేవుడు. అయితే దేవుణ్ణి ప్రేమించువారు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన యందు ఎల్లప్పుడూ కూడా నమ్మికతో విశ్వాసముతో నడుస్తారని ఈ యొక్క వాక్యము మనల్ని బలపరుస్తూ ఉన్నది. మనము ఆయనని ప్రేమించుచున్నాము కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకి ఇష్టమైన వారిగా ఉండి మనము ఆయనకి ఇష్టం లేనివి మనము చేయకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల నమ్మికతో మనము బ్రతికితే కనుక మనము ఏది అడిగినా మనకి దేవుడు అనుగ్రహిస్తారంట. మనకి అడగక మునిపే ప్రతి అక్కడ కూడా దేవుడు తీర్చే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగితే అది మీకు దయచేస్తాను, ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అని దేవుడు ఈ దినమున మనల్ని బలపరుస్తూ ఎంతగానో ఆయన దీవెనలతో మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క దీవెన, ఆయన బహుమానము మీకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయన మేము అడగక మునిపే నాయన మాకే అవసరమో ఏమిటో అని తెలియక మునిపే నాయన మీకు సమస్తమును తెలిసిన ప్రభు, మాకు ఏది కావాలి అవంతా కూడా మాకు అనుగ్రహించడానికి నాయన మీ యొక్క కృపని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనులు, వారి ఉద్యోగములలో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా దయచేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నా ప్రభు స్వస్థపరిచే యెహోవా నేను అన్నాడు. నా ప్రభు కృపను వేడుకుంటున్నాను. యేసయ్యా నాయన, నా దేశంలో నాయన, నా రాష్ట్రంలో నాయన చక్కటి నా ప్రభు ఆరోగ్యకరమైన వాతావరణంను, అలాగే నాయన నా తండ్రి నాయకులను నా ప్రభు మీ కృపలో భద్రపరిచి మంచి జ్ఞానం ఇచ్చి నాయన చక్కటి పరిపాలన దయచేయడానికి సహాయం చేయండి. ఎటువంటి దుష్టాత్మ నాయన నా దేశం మీద పని చేయకుండా సహాయం చేయండి. 190 దేశంలో నా ప్రభు మీ కృపలో నాయన భద్రపరిచి నాయన ఇదే నాయన ప్రతి బిడ్డకి నాయన ఆదరించి నడిపించమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన ఎల్లప్పుడూ కూడా మీ పాదాలు పట్టుకున్న వారిని త్రోసిపుచ్చే దేవుడు కాదు నాయన, ఎల్లప్పుడూ కూడా కరుణ చూపించి ఆదరించి నడిపించే దేవుడు అని మరొకసారి నాయన మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి, అలాగే నా ప్రభు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా నాయన ప్రతి ఒక్కరు మేలు పొందడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నా. ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏ కష్టం ఉన్నదో నాయన మీకు తెలుసు నా ప్రభు. వారందరికీ నా ప్రభు నాయన సమాధానం దయచేసి నడిపించమని కోరుకుంటున్నా. ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.